దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి. పౌలు సౌలుగా ఉన్నప్పుడు చూడండి, మరి క్రైస్తవుల్ని హింసించుట కొరకు మరి అధికారుల దగ్గర, రాజుల దగ్గర, ప్రధాన వారి దగ్గర ఏం చేశాడంటే ఒక గొప్ప అధికారం తీసుకొని వారిని హింసించాలా, వారిని లేకుండా భూమిపైన చేయాలని చెప్పేసి తను మరి గుర్రాలు వేసుకుని వెళ్తున్నప్పుడు దేవుడు తనని దర్శించున్నాడండి. చూడండి, నువ్వు దుఃఖపడుతూ, బాధపడుతూ, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తే అన్యాయంగా నీ జోలికి వచ్చినా, నిన్ను హింస పెట్టినా కూడా ప్రతి ఒక్కరి గతి ఇదే పడుతుందని చెప్పేసి దేవుడు లేఖనాలు తెలియపరుస్తున్నాడండి. మనము చర్య తీసుకుంటే కాదండి, దేవుడే చర్య తీసుకుంటే వారు మారు మనసు కలుగుతుందండి. వారైతే ఏ పైన ప్రాణహాని కలగదు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే వారిని మారుస్తానని చెప్తున్నాడండి. ఎవరైతే నిన్ను దుఃఖ పెడుతున్నారో, బాధ పెడుతున్నారో, హింస పెడుతున్నారో, నిన్ను ఏదైనా పాలు చేస్తున్నారో, వారి కొరకు నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు వారికి మారు మనసు, నీకంటే గొప్ప మారు మనసు కలిగి గొప్ప సాక్షిగా అతను నిలబడతాడని చెప్పేసి దేవుడు లేఖనాల్లో తెలియపరుస్తున్నాడు.